వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నాయుడుపేటలో టిట్కో ఇళ్ల ప్రారంభం. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గృహప్రవేశం. మార్పు కావాలి నినాదాలతో విజయ్ భారీ రోడ్ షో. తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్. రేవంత్ పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. స్కామ్లపై విచారణకు సిద్ధం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహ సముదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో భాగంగా 2,50,893 మంది పేదలకు గృహప్రవేశం కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాయుడుపేటలో టిట్కో లబ్ధిదారులతో కలిసి సీఎం సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాలు తమ సొంత ఇళ్లలోకి అడుగుపెట్టాయి. ఈ 20 నెలల్లో 5,50,000 ఇండ్లు కట్టాం. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఇందులో 4,52,000 ఇండ్లు PMEAY అర్బన్లో కట్టాం. గ్రామీణలో 78,000 కట్టాం. ఇంకొక పక్కన నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఈరోజు చేసిన 2,50,000 గృహప్రవేశాలు కాకుండా జూన్ నాటికి 2,70,000 గృహప్రవేశాలు చేస్తాం. సెప్టెంబర్ నాటికి 1,62,000 చేస్తాం. ఇదైనా ఇంకొక 12 లక్షలు ఉంటాయి. ఆ 12 లక్షలు కూడా మీకు ఇళ్ళు కట్టించే బాధ్యత నాది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగా ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. వీలైతే భగవంతుడు నాకు సహకరిస్తే ఇదే మారిగా బ్రహ్మాండమైన కాలనీలు కట్టి పేదవాడికి ఒక బ్రహ్మాండమైన ఆస్తి కలిగించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా ఇండ్లన్నీ కట్టిస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ 2 కాదు, గ్యాస్ ప్రతి ఇంటికి ఒక అన్నగా ఉండడానికి నేనే దీపం పెట్టాను, నేనే గ్యాస్ ఇప్పించాను. ఇప్పుడు మళ్ళీ దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ అందరికి ఇచ్చాను. భవిష్యత్తులో PNG కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. దానివల్ల మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు తీసుకోగలిగితే దానికయ్యే ఖర్చు నేనే ఇస్తాను. ఇప్పుడు 3 సిలిండర్లకు అయ్యే డబ్బులు ప్రతి 2 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసి మీరు కొనుక్కోవడానికి మీకు పూర్తిగా సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి ఉండవలసింది PNG ఉండాలి. పైపు ద్వారా గ్యాస్ వాడాలి. ఇప్పుడు ట్యాప్ ద్వారా నీళ్లు తిప్పుతున్నాం. రేపు పైపు ద్వారా వచ్చిన గ్యాస్ని డైరెక్ట్గా స్టవ్ కనెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమాత్రం కూడా కష్టం లేకుండా వెసులుబాటు వస్తుంది. ప్రతి ఒక్కరూ టాయిలెట్ వాడాలి, మరుగుదొడ్డి వాడాలి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, తెలుగువారి ఆడబిడ్డల ఆత్మగౌరవం మరుగుదొడ్డి. నేను ఒకప్పుడు చూశాను, మరుగుదొడ్డి లేకుండా ఆడబిడ్డలు ఎంత అవస్థపడేవాళ్ళో అవి చూసుకుంటే బాధేస్తుంది. అలాంటి మీ ఆత్మ గౌరవాన్ని కాపాడిన పార్టీ, కాపాడిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విజయ్ భారీ రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ అనంతరం జరిగిన ఈ రోడ్ షోలో వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రహదారులన్నీ జన సందోహంతో నిండిపోయాయి. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయ్ కు మద్దతు తెలిపారు. మార్పు కావాలి, కొత్త రాజకీయాలు అనే నినాదంతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. విజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
రాఘవ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ తప్పు చేసిందని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. కానీ ఇవాళ మంత్రిని కాపాడటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు, మాపై ఎదురుదాడికి దిగుతున్నారు అని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే, మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారు అన్న మాట ఏమంటే, గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది, సభా సంఘం వేయండి, అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు 100 అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే, సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్ లో పట్టుబడతారు. అదానీ వ్యవహారం మీద వెంటనే సభా సంఘం వేయండి అని చెప్పి పార్లమెంట్ లో అడుగుతారు. ఇక్కడ మాత్రం వారి పార్టీకి సంబంధించిన నాయకులు సభా సంఘాలకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము సభా సంఘం వేయండి, లేదా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, దేనికైనా మేము సిద్దమని చెప్పాం. 10-12 ఏళ్లుగా జరిగిన అన్ని కూడా బయటకు తీస్తామని చెప్పి హుంకరించే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం చేస్తే నిరాటంకంగా చేసుకోండి, మా ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరగలేదు, మీరు ఎలాంటి ఎంక్వైరీ చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పి కూడా శాసనసభలో చెప్పడం జరిగింది. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. రైట్ టు ఇన్ఫర్మేషన్ ను రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్నదే రేవంత్ రెడ్డి. ప్రభుత్వం మీది, ఏ ఎంక్వైరీ వేసినా మేము సిద్ధం. 14 స్కామ్ల మీద మేము ఆధారాలు ఇస్తాం. ఏ ఎంక్వైరీ వేస్తావో వేయి, చర్యలు తీసుకో. వట్టివాగులపల్లి బాధితులు ఈ రోజు మీడియా ముందే మాట్లాడారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే పొంగులేటి మీద చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో బహుశా ఎవరికి తెలియదు, కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. అంతకంటే ఎక్కువ నేను చెప్పను. ప్రభుత్వం మీది, మీరు ఏ విచారణ చేయాలనుకుంటే ఆ విచారణ చేయవచ్చు అని చెప్పి నిన్ననే మా పార్టీ తరఫున చెప్పాం. మీరు ఏ ఎంక్వైరీ, ఏ అంశం మీద వేయాలనుకున్నా మేము దాన్ని స్వాగతిస్తాము, సహకరిస్తాము. తప్పకుండా పూర్తి స్థాయిలో మేము ముందుకు వస్తున్నాం. అట్లాగే నిన్న మేము మా శాసనసభా పక్షం నుంచి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాం. ఆయన బాగా ఉబలాట పడుతున్నాడు, మీరిద్దరు ఉత్తరం రాయండి, నేను ఎంక్వైరీ చేస్తా అన్నాడు. మేము ఇద్దరం కాదు, మొత్తం 40 మంది ఉత్తరం రాసినాం. చేయండి, ఏ ఎంక్వైరీ చేస్తారో చేయండి. అమృత్ కుంభకోణం మీద, టీడీఆర్ కుంభకోణం మీద, సింగరేణి కుంభకోణం మీద, హిల్ట్ కుంభకోణం మీద మేము దాదాపు 14 అంశాలు, హ్యామ్ స్కామ్ మీద, అన్నిటి మీద మేము ఆధారాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఏ ఎంక్వైరీ చేస్తావో అయ్యాయి, మొత్తం ఆధారాలు మీ చేతుల్లో పెడతాం, ఏ యాక్షన్ తీసుకుంటావు. నిన్న చెప్పావు డైలాగ్, రేవంత్ రెడ్డి కుటుంబమైనా, శ్రీనివాస్ రెడ్డి కుటుంబమైనా ఎవరిని ఉపేక్షించను, చర్య తీసుకుంటామన్నావు. ఆధారాలతో సహితంగా ఇవాళ ఉదయం రెవెన్యూ మంత్రి గారి కుంభకోణాన్ని బయటపెట్టాం. సతీష్ షా, పల్లవి షా వాళ్ళు పాపం బాధితులు ఇవాళ మీ ముందే మాట్లాడారు మీడియా ముందు. దమ్ముంటే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు చూపెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇకపై వాట్సాప్ ఫార్వర్డ్ చేసిన కేసు పెడతాం. సరికొత్త హేట్ స్పీచ్ బిల్లు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్. ఇదేం పద్ధతి అంటూ నిలదీసిన సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. ఒకటి, దీనిలో 2వ పాయింట్లో ఒక సెక్షన్లో సమాచార మార్పిడి, సపోజ్ నాకు వాట్సాప్కి ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా కేసు అవుతుంది. తప్పుదే, తప్పంటే ఇది ఏం నిర్వచన చేస్తావు, ఏ తప్పని చెప్తావు. ఏది అందులో బూతులు తిడితేనో మతాన్నో అది ఇప్పుడైనా పెట్టవచ్చు, మనం అది ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా చట్టం అవసరం లేదు అధ్యక్ష. ఆ తర్వాత ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి R&B గెస్ట్ హౌస్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నారనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది విలీనం కాదని, కేవలం ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలో తయారైన వస్త్రాలను
మార్కెటింగ్ కోసం తీసుకుంటున్న చర్య మాత్రమేనని స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తయారైన చేనేత వస్త్రాలు ఆప్కో ఎమ్మిగనూరు వీవర్స్ చేనేత విక్రయశాల పేరుతోనే ఆప్కో ద్వారా అమ్మకాలు జరగనున్నాయని తెలిపారు. దీనివల్ల చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. వైసీపీ నాయకులు చేనేత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు చేనేత అభివృద్ధికి స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప తర్వాత బివి మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున చేనేతల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఎమ్మిగనూరులో 27 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఆప్కోతో కలిసి పనిచేయడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. చేనేత కళాకారులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఏదైతే పద్మశ్రీ మాచాని సోమప్ప వర్ధంతి రోజు ఈ రకమైన ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే మహానుభావుడు వైడబ్ల్యూసీఎస్ సొసైటీని ఏర్పాటు చేసి కొన్ని వేల మంది చేనేత కళాకారులకు దేశంలోనే మన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సొసైటీ ద్వారా ఆ చేనేత కళాకారులందరికీ కూడా చాలా గొప్ప ఉపాధి, స్వయం ఉపాధి కల్పించాలని చెప్పి ఒక మహోన్నతమైన ఆశయంతో ఆ సొసైటీని ప్రారంభించినటువంటి వ్యక్తి మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్ప. ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే, ఈ పేపర్లో చూశాను నేను, ఎవరైతే ఈ వ్యక్తులు వైసీపీ పార్టీ విష ప్రచారం ఏదైతే మామూలుగా రాష్ట్రం మీద మననే చూశారు, శాసనసభలో చూశారు, మీరు అమరావతి రాజధానికి అవునని చెప్పి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మాటలు మార్చారు వీడియోలతో పాటు రాష్ట్ర ప్రజలు చూశారు. అదేవిధంగా చేనేత కళాకారులకు ముఖ్యంగా సోమప్ప గారు పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఎమ్మిగనూరు వీవర్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఉన్నటువంటి చేనేత కళాకారులు మంచి జరగాలని ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాని మీద ఒక విష ప్రచారం చేస్తుంది. నాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేను సభలో అమరావతికి పోవడం జరిగింది. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత ఈ 2 రోజుల్లో లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి బుట్ట రేణుకమ్మ గారు, అదే రకంగా ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ విషయాలు మాట్లాడారో ఒక తప్పుడు వాదనని చేనేత కళాకారులు ముఖ్యంగా వైడబ్ల్యూసీ సొసైటీలో ఉండేటువంటి వారిని తప్పులో పట్టించే విధంగా ఒక మాటను తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చెప్తారు, వైడబ్ల్యూసీఎస్ ఏదైతే ఉందో సొసైటీ ఆప్కోలో మోసం చేసుకున్నామండి. అసలు ఆ పదమే లేదు. అసలు ఆప్కో అనేది ఏంటి? మార్కెటింగ్ సంస్థ. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారుల యొక్క పనిని ఎన్హాన్స్ చేయాలన్నా, బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్నా 16 అవుట్లెట్ ఉన్నటువంటి వైడబ్ల్యూసీ సొసైటీలో 90 అవుట్లెట్ ఉన్నటువంటి ఆప్కో యొక్క మార్కెటింగ్ మర్జర్ తప్ప ఈ సొసైటీ మర్జర్ కాదు. దీన్ని కూడా కనీసం అవగాహన లేకుండా ఏదో జరిగిపోయింది, సొసైటీ మొత్తం కలిపేస్తున్నారు, సోమప్ప గారి అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, స్వాతంత్రం గురించి, అస్తిత్వం గురించి, ఏమైనా బ్రాండ్ నాశనం చేస్తున్నారు. ఇంకా కొంతమంది మాట్లాడుతూ అంటే కథలో కూడా గుర్తుకొస్తాడు నాగేశ్వర రెడ్డి. కుట్ర 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 అని కొంతమంది. ఏం కుట్రను, ఏం సంగతి ఈరోజు నాకు ఒక పాయింట్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను వాస్తవంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే చేనేత కళాకారులకు ఎమ్మెల్యేలో ఉన్నటువంటి సొసైటీలో ఉన్న చేనేత కళాకారులకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది. ఎంత అన్యాయం జరిగినప్పుడు ఈ రోజు వరకు కూడా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నా వరకు కూడా ఈ రోజు కూడా చేనేత అంటే మా గుండెకాయలు చెప్పు. మనమే మీరు ఎన్ని కులాల ముసుగులో కానీ, అదే రకంగా రాజకీయ ముసుగులో కానీ రకరకాలుగా మీరు కుట్ర ప్రయత్నాలు చేసినా కూడా ఎమ్మెల్యేలు ప్రజలు బివి మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ వారి కొడుకుగా ఈ రోజు ఎమ్మెల్యేలో కూటమి అభ్యర్థిగా. శ్రీకాళహస్తి దేవస్థానంపై అమెరికాకు చెందిన జ్యోతి చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని దేవస్థానం ఈవో తెలిపారు. ఆమె స్వయంగా తన తప్పును ఒప్పుకొని సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది కావాలనే దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
అధికారుల నుంచి వివరణ తీసుకుని కథనాలు ప్రచురించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు గోపీనాథ్ పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ఈ సోషల్ మీడియాలో వచ్చేదేమన్నా స్వామివారి గురించి ప్రశ్నితులు ఎవరు వేసేటప్పుడు దయచేసి ఆచి తూచి వేయాలని చెప్పి నేను ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. లేదా మేము ఇట్టే ఉంటాం, ఈ రకంగా ఇట్టనే చేస్తాం అని కొన్ని పత్రికలు మీడియాలు వాళ్ళ బిహేవ్ చేస్తే తప్పకుండా కఠిన చర్యలు వాళ్ళ మీద వాళ్ళు ఎవరైతే ఛానల్స్ వేస్తున్నారో లెట్ ఇట్ బి మెయిన్ ఛానల్స్ ఆర్ లెట్ ఇట్ బి యూట్యూబ్ ఛానల్స్ ఆర్ లెట్ ఇట్ బి ఎనీ ఛానల్స్ వుడ్ బి పనిష్డ్. అంటే యాక్షన్ 100% వాళ్ళ మీద వాళ్ళ ఆచారం మీద ఎవరు చేస్తారో వాళ్ళ మీద కంపల్సరీగా స్వామి డిఫర్మేషన్ సూట్స్ కానీ అట్లనే రిలీజియస్ కింద సెక్షన్స్ వస్తాయి, దాని కింద కానీ టెంపుల్ యాక్ట్ కింద కానీ ఇవన్నిటి మీద కూడా తప్పకుండా కేసులు వేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వాళ్ళకి మాత్రం ఊరుకోరని చెప్పి తప్పకుండా నేను ప్రభుత్వం తరఫున చెప్తున్నాను. అట్నే ఏవి ఈ మధ్య ఏ ఎక్కువ లోపలికి ఏది పడితే వస్తామని దయచేసి మీరు ప్రెస్ మిత్రులు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఏది పడితే అది వేసేసి అది కూడా మనకి మన కుటుంబానికి మన పిల్లలకి మంచిది కాదు ఏది పడితే వేస్తే దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏది నిజమా ఏది కావద్దామా కనుక్కున్న తర్వాత మీరు ఇటువంటి ఏది రాసినా ఇబ్బంది లేదు, దానిపైన ఇబ్బంది. కానీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ప్రెస్ టు బి మోర్ కేర్ఫుల్. ఇంకోసారి ఈ రకంగా చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు నన్ను డిఫరెంట్గా చేస్తే పర్లేదు, స్వామి గారు పోయామంటే ఇంకా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే పక్కన ఆ వీడియో పెట్టిన మాత్రాన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియో దొరికింది, 4 రోజుల నుంచి నిద్ర లేకుండా మొత్తం సిస్టమ్ అంతా ఏమో పెట్టి తీశారు. ఒకవేళ దొరకపోయింది, ఈరోజు దొరికి తెలిసింది, దొరకపోయింది. ఇన్ని రోజులు పడ్డ కష్టం, 2 సంవత్సరాలు కష్టం అండి. చాలా స్టెప్పులు అనేది బిడ్డలాగా కాపాడుకుంటా 2 సంవత్సరాలు పడిన కష్టం ఇంత పైకి తీసుకొచ్చి నెంబర్ 1 టెంపుల్ నేతిగా పెట్టిన తర్వాత ఈరోజు ఇంకా ఎవరో దాని గారు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి ఈ టీవీ వాళ్ళేసి దాన్ని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళేసి ఎక్కడ పోతున్నాం? స్వామికి కూడా మీరు రాజకీయాలు నేర్పిస్తున్నారంటే ఇంకా ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి స్వామివారికి ఎటువంటి పాలిటిక్స్ పొలవద్దండి, అంటగద్దండి. స్వామివారు టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఆయన స్వామి ఏ పార్టీకి లేదు. ఆయన ఆలోచన అంతా సర్వే జన సుఖనోభవంతు. కాబట్టి దయచేసి ఇలాంటివి చేస్తే మా కుటుంబానికి మంచి కాదని చెప్పి లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఒక్క లబ్ధిదారునికైనా ఇల్లు ఇచ్చారా అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిలదీశారు. PMAY పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అర్హత పొందిన లబ్ధిదారులకు నిర్మాణ అనుమతి పత్రాలను ఆయన అందజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మొత్తం 657 మందికి నిర్మాణ అనుమతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. 2.5 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో లక్షలాది టిట్కో ఇళ్ల నిర్మాణం చేపడితే వైసీపీ వచ్చాక వాటిని పక్కన పెట్టేశారన్నారు. కనీసం ఒక ఇల్లు కూడా లబ్ధిదారునికి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అనంతపురంలోనే 5,000కు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, వీటిలో 80% పూర్తయినప్పటికీ కూడా వైసీపీ వచ్చాక దానిని లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ పార్టీ నాయకుల పేర్ల మీదకు మార్చుకున్నారన్నారు. చారిత్రకమైన రోజు. దాదాపు 2.5 లక్షలకు పైగా ఇల్లు ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక ఇల్లు కానీ లేకపోతే ఒక టిక్కో హౌస్ కానీ ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. మేము 2014-19లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లక్షల టిక్కో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 5,000 ఇళ్లకు పైగా ఓన్లీ టిట్కో ఇల్లు, దాదాపు రూరల్ ఏరియాలో 5,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. టిట్కో హౌసెస్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోగా
ఒక్క ఓటు ఒక్కసారి ఛాన్స్ అంటూ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు టిడ్కోలు ఇవ్వకపోగా వాటి మీద లోన్లు తీసుకొని ఆ వచ్చిన లోన్లు కానీ పక్క డిపార్ట్మెంట్లకి ట్రాన్స్ఫర్ చేసి టిడ్కో హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారుల పేరు మీద లోన్లు తీసుకొని పక్క డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లు కానీ ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 20 నెలల కాలంలోనే దాదాపు 2,50,000 ఇల్లు ప్రజలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో 6 నెలల కాలంలోనే మొత్తం ఇంకో 5 లక్షల ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2,600 టిడ్కో హౌసెస్ పెండింగ్ ఉన్నాయి. అలాగే ఆలమూరు లేఅవుట్లో దగ్గర 5,000 పెండింగ్ ఉన్నాయి. కొడిమి లేఅవుట్లో 1000 హౌసెస్ పెండింగ్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ చేపట్టిన మిషన్ హెల్తీ భారత్ సోలో బైక్ యాత్ర శ్రీకాళహస్తికి చేరుకుంది. ఆమెకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ స్వాగతం పలికి శ్రీకాళహస్తి దేవస్థానంలో దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తాప్సీ ఉపాధ్యాయ మాట్లాడుతూ 2025 మార్చి 9న ప్రారంభించిన ఈ యాత్రలో ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు పర్యటించి 17వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లు తెలిపారు. ప్రజల్లో ఊబకాయం తగ్గించడం, ఆరోగ్యంపై అవగాహన పెంచడం లక్ష్యంగా 17,400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి 500కు పైగా విద్యా సంస్థలో అవగాహన కల్పించామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్యకర భారత్ నిర్మాణమే తన లక్ష్యమని, అన్ని రాష్ట్రాలు పర్యటించిన తర్వాత ఢిల్లీలో ఈ యాత్రను ముగిస్తానని వెల్లడించారు. भारत माता की जय, भारत माता की जय। मिशन हेल्थी भारत जिंदाबाद, जिंदाबाद। मिशन हेल्थी भारत जिंदाबाद। हमारा मिशन स्वस्थ भारत, स्वस्थ भारत। हमारा मिशन स्वस्थ भारत, हमारा मिशन स्वस्थ भारत। ओम नमः शिवाय। ना पेरू तापसी उपाध्याय, मैं मेरठ उत्तर प्रदेश से आई हूँ और 9 मार्च 2025 को हमारी ये संपूर्ण भारत यात्रा मिशन हेल्दी भारत के तहत ओबेसिटी मुक्त भारत बनाने के लिए शुरू हुई थी। अभी 1 साल से ज्यादा हो गया है। 16 स्टेट्स कवर करके 17,000 किलोमीटर का डिस्टेंस एक बुलेट बाइक से कवर करके मैं अभी आंध्र प्रदेश में पहुंची हूँ। 500 प्लस कैंपेन्स हमने ओबेसिटी मुक्त भारत बनाने के लिए स्कूल, कॉलेजेस और यूनिवर्सिटीज में किए और आज मैं पहुंची हूँ हमारे टेम्पल को, जहाँ पे चेयरपर्सन सर कोला आनंद जी हमें फॉर्मर चेयरपर्सन टेम्पल के मिले। उन्होंने हमें अच्छे से दर्शन कराए। उसी के साथ हमारे फॉर्मर नेशनल सेक्रेटरी हरि कृष्ण जी रहे बोर्ड मेंबर सहायता से यहाँ आकर हमें भव्य दर्शन प्राप्त हुए, प्रभु का आशीर्वाद मिला। और मैं हमेशा कहती हूँ कि ये 1 साल से भी ज्यादा जर्नी को ऑलरेडी हो गया है। 4 महीने की यात्रा भी और बाकी है और इस बुलेट बाइक पर धूप में, बारिश में हम चलते जाते हैं, उसका एक बड़ा कारण है प्रभु का आशीर्वाद। वही हम अभी आनंद अन्ना जी मुझे बता रहे थे कि कैसे प्रभु का आशीष हमें बहुत मदद करता है इस जर्नी को, संकल्प को पूर्ण करने के लिए। तो संकल्प एक ही है, स्वस्थ भारत 2047। जैसे अंडर द विजन एंड ड्रीम ऑफ आवर प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी, उनके संकल्प के तहत विकसित भारत 2047, श्रेष्ठ भारत 2047 को हम मिशन हेल्दी भारत, स्वस्थ भारत 2047 को लेकर चल रहे हैं। तो सभी आंध्र के तेलुगु परिवार को मेरा नमस्कार, धन्यवाद और बहुत बहुत प्रणाम। मुझे यहाँ बहुत भव्य जो स्वागत दिया गया, हर तरह से हर चीज का ख्याल रखा गया। ये भारत की बेटी या आंध्र की बेटी पूरे भारतवर्ष में इस ओबेसिटी मुक्त भारत के संकल्प को पूरा कर पाएगी। तो उसका భీమినిపట్నంలో ఆర్ఎంపీ వైద్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ ఆర్ఎంపీ వైద్యుల సంఘం వ్యవస్థాపకుడు
యూబీటీ రాజు కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ పై అవగాహన కల్పించడం అత్యవసరమని ఆయన అన్నారు. ప్రతి ఆర్ఎంపీ వైద్యులు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి క్యాన్సర్ లక్షణాలు, ముందస్తు బాధ్యతలపై ప్రజలకు తెలియచేయాలని సూచించారు. అలాగే అవయవ దానంపై విస్తృత ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. అవయవ దానం ద్వారా అనేక మందికి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ప్రభుత్వం చేయలేని అవగాహన కార్యక్రమాలను ఆర్ఎంపీ వైద్యులు ముందుండి చేపట్టాలని, సమాజంలో తమ పాత్రను చాటుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఎవరు వైద్యం చేయగలరా అంటే ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రథమ చికిత్స నిపుణుడు మాత్రమే చేయగలరు. ఇంకా ఎవడు చేయలేడు. కారణం ఏంటి? త్వరగా కనిపెట్టగల గుణం అతనికే అవుతుంది. అది ఎలా వచ్చింది? అతనికి డిగ్రీయే లేదు. నేటివ్ ఇంటెలిజెన్సీ అనే ఒక పదం ఉంది ఇంగ్లీష్లో. నేటివ్ అంటే స్థానికత, స్థానికుడు. ఇంటెలిజెన్సీ ఆ తగరపొలసలో చుట్టూ జరిగే పరిస్థితులన్నిటి మీద ఇక్కడ వాళ్ళకే అవగాహన ఉంటుంది, బయట ఉండదు. అందువల్ల మన పెద్దలు ఏం చెప్పేవారు? నువ్వు గనక ఒక గడ్డ కానీ వాగు కానీ దాటేటప్పుడు, కొత్తగా ఒక ఊరు వెళ్ళినప్పుడు కాసేపు ఆగి ఆ ఊర్లో వాడు దాటేటప్పుడు నువ్వు వాడు వెనకాల వెళ్ళు అని చెప్తారు. దట్ ఈస్ నేటివ్ ఇంటెలిజెన్సీ. ఎందుకు అని ఎవడో తిక్కవాడు డిఫరెంట్ గా ఆలోచించినాడు. అలాగేనని చెప్పి ఆ పెద్ద గడ్డ దాటం మొదలెట్టాడు. సగం దూరం వెళ్ళినాక అలా వెళ్ళి ఆ ఊరు అతను ఏంటి గట్టు దాటి వెళ్ళిపోయాడు. వీడు మెత్తల్లా కడుతునుకుంటా ఇలా వెళ్తే కలిసి వస్తుంది కదా మనకి, అలా వెళ్ళాడు. నేను ఇలాగే వెళ్తానని మునిగిపోయి తెచ్చిపెట్టాడు. ఎందుకంటే అక్కడ గొయ్యి ఉంది, అది వీడికి కనపడదా. వాడు రోజు దాటేవాడు కాబట్టి అది తెలిసింది. కాబట్టి మనము ఏ జబ్బులైనా అక్కడ మాత్రం మనమే స్పెషలిస్టులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.